కంపేర్ చేస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఏంటి సుజన్ దీనికి సంబంధించిన అప్డేట్స్? ఎస్ అంటే సెలబ్రిటీలకు సంబంధించి ఎవరైతే ట్రెండింగ్ లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి జాతకాలు చెప్తానంటూ కూడా ఫస్ట్ నుంచి కూడా వేణుస్వామి ఒక ట్రెండింగ్ విషయాలను పట్టుకుని ఆయన పాపులారిటీని సాధించడం జరిగింది. ఫస్ట్ ఆయన నాగ చైతన్య సమంత వాళ్ళ పెళ్లి కుదరక ముందు నుంచి కూడా వాళ్ళ జాతకాలు చూస్తాను, వాళ్ళ రిలేషన్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు అని చెప్పేసి తొలుత ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న 3 ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత నేను చెప్పింది నిజమైంది అని చెప్పేసి ఆయన జాతకం గురించి చాలా గొప్పగా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మరికొన్ని జాతకాలు కూడా ఆయన చెప్పారు. అయితే వాటిలో కొన్ని మాక్సిమం ఫెయిల్ అవడం జరిగింది. అయితే నిన్న మళ్ళీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాగ చైతన్య అలాగే శోభితా దుల్పాల ఒక ఎంగేజ్మెంట్ జరిగింది. ఎంగేజ్మెంట్ కి సంబంధించి అది కూడా ఒక సడన్ గా అంటే ఈ రోజు చేసుకోబోతున్నారు అని చెప్పేసి న్యూస్ రావడం వెంటనే నాగార్జున అఫీషియల్ గా దాని కన్ఫర్మేషన్ జరిగింది. అయితే అది వచ్చిన వెంటనే నాగార్జున ఎప్పుడైతే ఆ ఫోటోలు పెట్టారో ఇమీడియట్ గా వేణుస్వామి మళ్ళీ తనలోని జాతక బయటికి తీసుకొచ్చి మళ్ళీ నేను వీళ్ళిద్దరికి సంబంధించిన జాతకం చెప్తాను, ఒక 24 గంటల్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది మీకు వివరిస్తాను అని చెప్పి ప్రయత్నం చేశారు. నిజానికి ఆయనకి వేరేం పనేమీ లేదు. ఈ జాతకాలకు సంబంధించి నెటిజన్స్ అంటున్న మాట ఇది. అంటే సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళ జాతకాలు చెప్తాను, నేను చెప్పింది రైట్ అవుతాయని చెప్పేసి పదే పదే ఆయన సపోర్ట్ చేసుకుని ఒక పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెలబ్రిటీ కపుల్స్ నే టార్గెట్ చేసి ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి ఒక విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఆయన చెప్పిన వాటిల్లో మాక్సిమం మెజారిటీ అనేవి ఫెయిల్ అయ్యి ఏదో 1-2 పట్టుకుని నేను చెప్పింది కరెక్టే అని చెప్పేసి వేణుస్వామి చెప్తూ ఉన్నాడు. కేవలం ఇదంతా కూడా సోషల్ మీడియా అటెన్షన్ కోసమే చెప్తున్నారు అన్నట్టుగా కూడా ఒక ప్రచారం, ఒక సోషల్ మీడియా డిస్కషన్ అనేది జరుగుతుంది. ఈ రోజు ఆయన నిన్న చెప్పినట్టుగానే వీళ్ళిద్దరు జాతకానికి సంబంధించి ఏదైతే తొలుత చైతన్య సమంతాల జాతకాలకు చెప్పినట్టుగానే మరొకసారి ఈసారి కూడా శోభిత చైతన్య జాతకాలను తాను పరిశీలించాను, మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు, ఒక స్త్రీ కారణంగానే విడిపోతారు అంటే కనుక మళ్ళీ ఏదైతే అప్పుడు చెప్పిన స్క్రిప్ట్ ని మళ్ళీ రిపీట్ చేసినట్టుగా ఉంది. మళ్ళీ అంటే ఆయనకి తెలిసి అందరికీ తెలియని ఆయనకి ఏదో తెలిసినట్టుగా కూడా కొంత ఆయన సూపర్ జాతకాలు చెప్పే ఒక మంచి ఆస్ట్రాలజర్ లాగా ఆయన ఎక్కువగా పాపులారిటీ వచ్చేలాగా కూడా ఆయన చేసుకుంటారు ప్రచారం అన్నట్టుగా కూడా ఈ నెటిజన్స్ మాట్లాడుతున్న క్రమంలో మళ్ళీ అదే స్థాయిలో తనదైన శైలిలోనే ఒక సెన్సేషన్ క్రియేట్ చేసేలాగా మళ్ళీ అందరినీ చూపు తన వైపు తిప్పుకునేలాగా కూడా ఈ నిన్న జరిగిన ఎంగేజ్మెంట్ ని ఇమీడియట్ గా దాని మీద స్పందిస్తానంటే ఈ రోజు వీడియో పెట్టడం జరిగింది. దీని మీద చాలా మిక్స్డ్ ఒపీనియన్స్, అంటే మాక్సిమం నెగిటివ్ ఒపీనియన్సే వేణుస్వామికి సంబంధించి వినిపిస్తుంటే మరొకసారి అదే తరహా నెగిటివిటీ అనేది ఆయన చెప్పిన వీడియో ప్రధానంగా చూసుకుంటే కనుక ఎక్కువగా ఆయనకి నెగిటివ్ రియాక్షన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి. లక్ష్మీ దుర్గా. ఎస్, థ్యాంక్ యూ సుజన్.